అయ్యా అయ్యా నేను నీతో కొంచెం మాట్లాడాలి. నిన్నెవరో పేరు మాట్లాడు. అని అన్నయ్య నాకు తెలియకుండా ఈతో ఏటి మాట్లాడుతున్నావు? ఏట్రా మాటలేంట్రా? ఏటి సీక్రెట్లు? ఒరే పక్కన ఉండరా పండుగొప్ప. అయ్యతో నేను పర్సనల్గా మాట్లాడుతుంటే పక్క నుండి చాలా మాట్లాడాలి కానీ. అరే అన్నయ్య, పర్సనల్గా ఈతో మాట్లాడనికి అయ్యి నీకు మాత్రమే కాదు నాకు కూడా అయ్యే. ఒరే ఆపండ్రా, మీ గొడవ ఏటి మాట్లాడాలి? అయ్యా ఈరోజు నువ్వు ఏడకపోతున్నా? ప్రైమ్ మినిస్టర్ని కలవనీకి వెళ్తాడు, లేదంటే ఏడకెళ్తాడు? రోజు చేపలు పట్టనీకిగా. ఎలా వెళ్తాడో అలాగే వెళ్తాడు ఈరోజు కూడా. అబ్బా ఈ పండుగొప్ప గాడి ఎంట్రీ ఏటో మధ్యలో. అరే నీకేటి చెప్పా పక్కన ఉండమన్నానా? మధ్యలో ఎందుకు దూరుతున్నావురా? ఇంకో మారు మధ్యలోకి దూరావో గా అటకెక్కించేసి నిత్యం తోసేయగలను. అప్పుడు కిందకి దిగలేక గిలగిలగిలాడిపోతావు, జాగ్రత్త. అయ్యో ఈరోజు నాకు మన వంశవృక్షం గురించి పూర్తిగా నువ్వు నాకు చెప్పాలా? ఎందుకురా మన వంశవృక్షం గురించి తెలుసుకొని నాకు తెలియగలుగుతున్నా? వాళ్ళు ఏడాడు ఉన్నారో అని దేశాలు పట్టుకుపోతావు ఏంది? వామ్మో, ఈ అన్నగాడు వంశవృక్షం గురించి అడుగుతాడు. గంప తీసి ఆస్తులు గట్రా అన్నీ తెలుసుకొని నొక్కేస్తాడో ఏందో. ఇక్కడి నుండి కదలకుండా అన్ని రహస్యాలు తెలుసుకోవాలా? అది కాదయ్యా, నేను అడిగేదానికి మాత్రం సమాధానం చెప్పు చాలు. మీలో ఎవరు కోటేశ్వరికి పంపుతాడేమో అయ్యా నిన్ను, అందుకే ప్రశ్నలు అడుగుతాను. అయ్యను కాదురా, నిన్ను పంపుతా. పోయి గడుసారి అడిగే ప్రశ్నలకి పోలిక లేని తిక్క తిక్క సమాధానాలు చెప్పు. అప్పుడు చేతికి పైసలు రాకపోగా నోటికి వాతలు ఎట్టి పంపుతారు. తెక్క సమాధానాలు చెప్పేది నువ్వు, నేను గాను. నీ గురించి అందరు నాకు చెప్తారులే. ఒరే నిన్ను. వద్దన్నా వద్దన్నా, నన్ను కిందకి దింపన్నా. నేనేటి మాట్లాడను అన్నా అన్నా, అదే అన్నా నన్ను దింపరా. గాడిన ఏటి మాట్లాడకుండా ఉండు. 3 అడుగులు ఉంటాడో లేదో గాని అన్ని పొచ్చకాయ మాటలు. బొక్కలోకి సేమ దూరిపోయినట్టు పెద్దోళ్ళు మాట్లాడుతుంటే పిల్ల సెంతకాయలకు దూరిపోతాడు. గాని గమ్మునుండు. అమ్మో, ఇక గమ్మునుంటా, లేదంటే ఏటి నుండి పంపేస్తాడు. వాళ్ళు ఏటి మాట్లాడుకుంటారు నాకు ఎలా తెలుస్తుంది? సప్పుడు చేయకుండా గంప కింద కోడి పిల్లలా గమ్మునుంటా, చెవులు మాత్రం వదిలేస్తా. వాడి గురించి ఒగ్గేసి నువ్వేటి అడగాల అడుగు. నీ పేరేటి? నీకు తెలియదేటి? తెలియకుండానే నా కొంపలో ఉంటున్నావా? అబ్బా గది కాదయ్యా, నీ పేరు బొమ్మిడే గందా, నీ అయ్యి పేరు స్వర్రాజు గందా. మరి వాళ్ళ అయ్యి పేరేటి? పండుగొప్ప. నీ తమ్ముడి పేరే. మరి వాళ్ళ అయ్యి పేరు? పండుగొప్ప అయ్యి పేరు బొచ్చు. మరి వాళ్ళ అయ్యి పేరు? నాకు సరిగా గుర్తునేదిరా. వాళ్ళ అయ్య పేరు కొరమీన్. ఇదిగో వీళ్ళ అయ్య పేర్లు మాత్రం నాకు తెలీదు గంతే. సర్లే, అంటే మా తాత పేరు నాకు ఎట్టినావా? అంటే మా తాతకి తాత పేరు నాకు ఎట్టిండ్రా. సర్లే కానీ మీ అయ్య అయినా స్వర్రాజు ఎన్నేళ్ళు బతికిండు? 90 ఏళ్ళు బతికిండ్రా. మరి పండుగప్ప ఎన్నేళ్ళు బతికిండు? ఎప్పుడు చచ్చిపోనాడు? ఏట్రా అన్నా, నాకు ఇంకా 7 ఏళ్ళే కదరా, ఇంకా నేను బతికే ఉన్నాను కదా. కళ్ళేటి ఆటక మీద వచ్చావా ఏటి గట్లా అడుగుతున్నావు? ఒరే నువ్వు పండుగొప్ప 2.4రా. నేను అడిగింది మన తాత పండుగొప్పని. సారీ అన్నయ్య, నన్ను అనేసుకున్నాను. పండుగొప్ప తాత 100 ఏళ్ళు బతికిండు. మరి వాళ్ళ ఏన్నాళ్ళు బతికిండు? మా బొచ్చు తాత 120 ఏళ్ళు బతికిండు. మరి వాళ్ళ ఏన్నాళ్ళు బతికిండు? వాళ్ళ అయ్య కొరమీన తాత వచ్చి 150 ఏళ్ళు బతికిండ్రా.
అంతేనా? వాళ్ళ తండ్రులు తాతలు నీకు యాది లేదుగా? సర్లే, దీన్ని బట్టి నువ్వు 70 ఏళ్ళు, నేను 50 ఏళ్ళు, వాడు 40 ఏళ్ళు బతుకుతారనమాట. నేనేమి 40 ఏళ్ళు మాత్రమే కాదు, మా తాతలాగా 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతుకుతా. ఆయన పేరు ఆయనలాగే నేను కూడా నిలబెడతా. ముందు నువ్వు ఈ నిచ్చెన నిలబెట్టి అటక నుండి కిందకి దిగు. గా తర్వాత ఆలోచిద్దాం మన తాత పేరు గెట్ట నిలబెట్టాలా అని. బాయ్ పండుగొప్ప 2.0. బాయ్. అరే అన్న దింపరా, అరే అన్న వెళ్ళిపోకురా, ఆగరా, నేను ఇచ్చారా, అరే అన్న. అయ్యో, ఒక్కసారి ఏందిరా నన్ను పోనీవా ఏంది? గదే మన వంశచిత్రాలు ఏడున్నాయి? గా అటక మీనా టంకు పెట్టులో ఉన్నాయిరా. అటక మీనా? అర్రే, గా పండుగొప్ప కాడికి దొరికేసానుగా, ఏం చేద్దాం? ఏం పర్లేదులే. ఒరే అన్నయ్య వచ్చినావా? నేను ఇచ్చినలకు ఇవ్వరా బేగా, నేను దిగిపోతాను. నేను నిచ్చెన తెచ్చే లోపు నాకు ఒక పని చెయ్యాలరా. నాన్నెట్ చేయగలను, అటక మీద నుండి నిచ్చి దింపవంటే అప్పుడు చేస్తాలే. ఒరే బుజ్జి తమ్ముడు, నాకు ఒక పని చెయ్యాల. నువ్వు అటక మీద నుండి మూలన టంకు పెట్టున్నది, గది ముందుకు తీసుకురా. ఏంటి అటక మూలన టంకు పెట్టి తేవాలనా? నా వల్ల కాదురా అన్న. ఇంకా మూలకి నేను పోను, నాకు చాలా భయం. ఇంకా బల్లులు ఉంటాయిరా. ఒరే తొండ ముఖం వాడ, నీ ముఖం చూసి గవి పారిపోతాయి. గబ్బల్లులు భయపడగలేంది, నువ్వెందుకు భయపడుతున్నావు? వెళ్ళి తీసుకురాపో. నన్ను తొండమొఖం అంటవా? ఈ పండుగ 2.1 అంటే ఏటో ఇప్పుడు చూపిస్తా. సర్లే అన్నయ్య, నేను పోయి తీసుకొస్తాలే. అబ్బో, వినయం కూడా వీడి ముఖానికి. ఎంతసేపు రా తొండ ముఖం వాడరా, త్వరగొట్టరారా. ఒరే వాము వాయు, ఏందిరా బల్లులు నా మీద తీసినావు? తొండమ కూడా నీకు కళ్ళు కనబట్టలేదురా? నానేది చేసినాను అన్నయ్య, నా ముఖం నచ్చలేదు కావానా, అందుకే అవి నన్ను చూసి పారిపోయి నీ మీద పడ్డాయి. కంపతీసి వాటికి నీ ముఖం నచ్చి ఉంటుంది, అందుకే ఇదిగో పెట్టి. నువ్వు నీ కంగారు నన్ను ఎత్తి మీద పడేరా. అమ్మో చచ్చాను రోయ్. ఊరి పండుగప్ప, ఏటైనదిరా నీకు? నిజంగానే పడేసినావు? నువ్వే గాని నెత్తి మీద పడేసామన్నావు. రాముని మాట లక్ష్మణుడు వింటాడు కదా, నీ మాట కూడా నేను గట్లనేగా వినేది. అందుకని వేటి చెప్పినా అదే చేస్తున్నా. అబ్బో, వీడికి అన్నపై భక్తి. సర్లే, ముందుకి ఈ పెట్టిలో వంశవృక్షాలు గెలగొన్నారు చూడాల. సరే, ఇది స్వరరాజు, మన తాతగారి చిత్రం. అచ్చు నాలానే ఉన్నాడు. అంటే ఈయన వయసు వస్తే నేను గిట్లానే ఉంటాను అనుకుంటా. ఓయమ్మ, తాతగాడయ్యా అచ్చంకి పండుగొప్పలాగే ఉన్నాడు. పేర్లే కాదు, పేసులు కూడా బాగా కలిసాయి. గీడు కూడా తిమ్మరసేప అయి ఉంటాడు. అందుకే నా తమ్ముడు 2.0 కూడా గట్లనే తయారయ్యిండు. ఎంతైనా జీన్స్. ఏట్రా అన్న, నేను జీన్స్ గట్రా లేయనుగా, తాతలాగా ఉండనీకి. ఒరే, జీన్స్ అంటే జీన్ ప్యాంట్ కాదురా, వారసత్వం. అందుకే బాగా చదవమనేది. అయినా మనకి లేనిది అదేగా. సర్లే, ఈ చిత్రం బొచ్చు తాత. ఏంది పేరులోనే చిత్రంలో కూడా బొచ్చులు బాగా తీరా ఉన్నాయి. పేరు బాగా నిలబెట్టిండు. సర్లే, గీది అరే గచ్చి మనలాగే ఉన్నాడు. అందుకే గిరి పేరు ఎట్టేసినట్టున్నాడు. కొరమీన్ తాత అచ్చం కింగు. ఇంకా తాత కింగు, నువ్వు బంగు. ఏట్రా అంటున్నావు? ఇవన్నీ వినపడ్డాయి నాకు. నేను క్లాసుకు పోతున్నా. వచ్చేదాకా అటక మీద తొండలా తిరుగుతా ఉండు. నీ అన్నమాట నీకు వేదం గందా.
గది పాటించు. బల్లే బల్లే అక్క వస్తుంది, బల్లే బల్లే. గుడ్ మార్నింగ్ బాలలు, అందరూ వచ్చారుగా. మరి ఈరోజు బాల బైబిల్ తెలుసుకుందామా? అట్లనే అక్క. బల్లే 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 బల్లే. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్ల గనెను. ఆ దినములలో సెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై ఉండెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడి క్రిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించి ఉన్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను.
నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలన ప్రాకు వాటిన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. విన్నారు కదా ఈరోజు బైబిల్లోని సువార్తను. మరి మిగిలిన సువార్తను బాల బైబిల్లో రేపు చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. బాయ్ పిల్లలు.